మైక్ ఏది? మైక్ లేపండి సార్. మైక్ లేదా? మైక్ మైక్ సందర్భంగా మనం ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాము. మరి బోధన్యందు శక్కర్ నగర్ బోధన్యందు రామాలయంలో అద్భుతంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నాం. మరి అందరు మాస్టర్స్ని కలిసి ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన చేశాము. తిరుపతి నుంచి మరి కేశవరాజు గారు, ధ్యానరత్న కేశవరాజు గారు వచ్చారు. మరి ధ్యాన జగత్ మాసపత్రికకు చీఫ్ ఎడిటర్. మరి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం ఈ ప్రోగ్రాన్ని. మరి కాసేపు అందరం ధ్యానంలో కూర్చుందాం. మాస్టర్స్ జై పత్రిజీ, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పత్రిజీ జై పత్రిజీ, జై పత్రిజీ. మాస్టర్స్ అందరూ ధ్యానంలో కూర్చోండి. పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా కోదండ రామ, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే, పలుకే బంగారమాయే, పలుకే బంగారమాయే, పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయే, పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా కోదండ రామ, పలుకే రాతిని నాతిగా చేసి, 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 పూతలమున రాతిని నాతిగా చేసి, పూతలమున ప్రఖ్యాతి గాంచితివని నెరనే నమ్మితి తండ్రి, ఖ్యాతి గాంచితివని నెరనే నమ్మితి తండ్రి, పలుకే గిడదాం, పలుకే తగ్గుతుందతాం, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా కోదండ రామ, పలుకే ఎంత వేడినా గాని, ఎంత వేడినా గాని, ఎంత వేడినా గాని, సుంతైన దయరాధ, ఎంత వేడినా గాని, సుంతైన దయరాధ, పంతాము చేయ నేనెంతటి వాడను తండ్రి, పంతాము చేయ నేనెంతటి వాడను తండ్రి, పలుకే కదగదగడధీం, పలుకే పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా కోదండ రామ, పలుకే శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద, శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద, శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద, శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద,
భద్రాచల వర రామదాస పోషక కరుణించు భద్రాచల వర రామదాస పోషక పలుకే 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 బంగారమాయేన కోదండపాణి పలుకే బంగారమాయేన కోదండరాం పలుకే పలుకే బంగారమాయే పలుకే బంగారమాయే పలుకే బంగారమాయ్ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ్ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువచకని తండ్రి కలలోని నామస్మరణ మరువచకని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా కోదండరాం పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే హలో గట్టిగా క్లాస్ గట్టిగా. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. డాక్టర్ నీలిమ మేడం గారు ధ్యానం చేయిస్తారు. మాస్టర్స్ అద్భుతమైన నృత్య ప్రదర్శన చూశారు, చాలా చక్కగా చేసింది దీపాలి లిటిల్ మాస్టర్కి థ్యాంక్స్. సో ఇంకా మాస్టర్స్ మనం అందరం ఒక 15 మినిట్స్ మెడిటేషన్లో కూర్చుందాం. అందరూ కళ్ళు 2 మూసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు తీసేసి శ్వాసను మాత్రమే గమనించాలి. శ్వాసానుసంధానం. ఎవరు కళ్ళు తెరవరాదు. కళ్ళు 2 మూసుకోవాలి. దయచేసి అందరూ ధ్యానంలో కూర్చోవాలి. శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. శ్వాసతో అనుసంధానం. జస్ట్ 20 మినిట్స్. ఎవరు కళ్ళు తెరవరాదు. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము ధ్యాన జీవితం. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము ధ్యాన జీవితం. ఆనపానసతి 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 హంసయానము కర్మాక్షాళనము దివ్యనేతము కర్మాక్షాళనము దివ్యనేతము. ఎంత భాగ్యమో ఆనపానసతి ఆనపానసతి ఆనపానసతి
హంసయానము కర్మాక్షాళనము దివ్యనేత్రము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము ధ్యాన జీవితం మధ్యే మార్గము మధ్యే మార్గము మధ్యే మార్గము మధ్యే మార్గము మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము ధ్యాన జీవితం అహింసతత్వము 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 ముక్తిదాయకము అహింసతత్వము ముక్తిదాయకము అహింసతత్వము ముక్తిదాయకము కర్మాక్షాళనము కాంతిక్షేత్రము కర్మాక్షాళనము కాంతిక్షేత్రము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము ధ్యాన జీవితం. ఎవరు కళ్ళు తెరరాదో చివరి 10 నిమిషంలు అలాగే శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. శ్వాసానుసంధానం. నానాటి బతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము నానాటి బతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడిని పని నాటకము ఎట ఎడుతగలది ప్రపంచము ఎట ఎడుతగలది ప్రపంచము కటకడ పడిది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడిని పని నాటకము
నాటకము ఎట ఎదుటగలది ప్రపంచము ఎట ఎదుటగలది ప్రపంచము కటకడపడిది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం నిజం ఎగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం 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 గగనపు వీధిని కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలం నాటకము ఎగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం ఎగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం నిజం గగనపు వీధిని కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము. ఎవరు కళ్ళు తెరరాదు. చివరి 5 నిమిషములు శ్వాసానుసంధానం. తందనానాహి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా నిండార రాజు నిదురించు నిద్రయునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బండు నిద్రాదియోనొకటే నిండార రాజు నిద్రించు ఒకటే అండనే బండు నిద్రాదియోనొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పొడమి శునకము మీద బొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పొడమి శునకము మీద బొలయు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగా వాజడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే తందనానాహి తందనానా పురే తందనానా బల తందనానా
బల తందనానా బల తందనానా కందువగహీనాదికములిందో లేవు కందువగహీనాదికములిందో లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతికులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ తందనానా హే తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. చివరి 2 నిమిషంలో ఎవరు కళ్ళు తెరరాదు. మరి అంతా ఒక్కటే అన్న సత్యాన్ని ఈ పాట ద్వారా మనం తెలుసుకున్నాం. అన్నమాచార్య సంగీతం నుంచి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం తీసుకోవాలి. అక్కడ అంతరాత్మనే శ్రీహరి, ఏదైనా మన ఆత్మనే, మన ఆత్మలోనే దర్శించడం. చివరి 2 నిమిషంలో ఎన్నడూ విజ్ఞానమిక నాకు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే నీకు శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞానమిక నాకు బాసిన భాయవు బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు బాసిన భాయవు బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగిన నాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే నీకు శ్రీ వెంకటనాథ. ఎవరు కళ్ళు తెరరాదు. చివరి 1 నిమిషంలో ఒకటికొకటికి ఒడబడవు అకట శ్రీ వెంకటాదిపుడా సకలము నీవే శరణంటే సకలము నీవే శరణంటే ఇక వికటములనికెను వేడుకనాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు వెంకటనాథ. అంటే నీ ఆత్మనే శరణు వేడుకోమని చెప్తున్నారు ఇక్కడ. ఈ బంధాల నుంచి బయటపడాలంటే అది ఇంకి ధ్యానమే శరణ్యం. జయ హో జయ హో జయ హో జయ హో ఆత్మవిద్యా జయ జయ హో బ్రహ్మవిద్యా జయ జయ హో ఆత్మవిద్యా జయ జయ హో బ్రహ్మవిద్యా జయ జయ హో ఆత్మవిద్యా జయ జయ హో బ్రహ్మవిద్యా జయ జయ హో అనంత విద్యా జయ జయ హో ఆరోగ్య విద్యా జయ జయ హో అనంత విద్యా జయ జయ హో ఆరోగ్య విద్యా జయ జయ హో నిర్వాణ విద్యా జయ జయ హో భాగ్య విద్యా జయ జయ హో శ్వాస విద్య జయ జయ హో దివ్య శ్వాస విద్యా జయ జయ హో ధ్యాన విద్యా జయ జయ హో దివ్య ధ్యాన విద్యా జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో
संकल्प शक्ति जय जय हो, इच्छा शक्ति जय जय हो, संकल्प शक्ति जय जय हो, इच्छा शक्ति जय जय हो, ज्ञान शक्ति जय जय हो, कर्म शक्ति जय जय हो, स्वाध्याय शक्ति जय जय हो, ध्यान शक्ति जय जय हो, प्राण शक्ति जय जय हो, दिव्य प्राण शक्ति जय जय हो, पिरामिड शक्ति जय जय हो, दिव्य पिरामिड शक्ति जय जय हो, जय हो जय हो जय हो जय हो। सत्य अहिंसा जय जय हो, शौच संतोष जय जय हो, सत्य अहिंसा जय जय हो, शौच संतोष जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, मैत्री करुणा जय जय हो, दिव्य मैत्री करुणा जय जय हो, समता शांति जय जय हो, दिव्य समता शांति जय जय हो, जय हो जय हो जय हो जय हो। आज्ञा चक्र जय जय हो, सहस्रार जय जय हो, आज्ञा चक्र जय जय हो, सहस्रार जय जय हो, तपोलोक जय जय हो, सत्यलोक जय जय हो, ध्यानलोक जय जय हो, सत्यलोक जय जय हो, ध्यान विश्व जय जय हो, दिव्य ध्यान विश्व जय जय हो, ध्यान भारत जय जय हो, दिव्य ध्यान भारत जय जय हो, जय हो जय हो जय हो जय हो। 10 seconds. ఫైవ్ 4 3 2 1. మెల్లిగా మీ రెండు చేతులను కళ్ళ మీద పెట్టుకొని అలాగే ఉంచుకోండి. 5 4 3 2 1. మెల్లిగా మీ రెండు చేతులను తీస్తూ నవ్వుతున్న మొఖాలతో కళ్ళు తెరవండి. క్లాప్స్. థ్యాంక్ యూ. ఓకే, గట్టిగా క్లాప్స్ కొడదాం నీలిమ మేడంకు. చాలా చక్కగా పాడుకుంటూ ధ్యానం చేయించారు. చాలా ఎనర్జీ అనేది ఇక్కడ మనకు వచ్చింది. రియల్గా అయితే ధ్యానం ఏదైతుందో దీన్ని మించింది భూమి మీద ఏది కూడా లేదు. అందుకే పత్రిజీ అంటుండే, ధ్యానమే నీకు ఏ సమస్య ఉన్నా సరే ధ్యానం చేయు, అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ధ్యానం ఒక్కటే మార్గం అని చెప్పేసి సార్ చెప్తుండే. కాబట్టి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమున్నా దానికి పరిష్కారం కావాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఈ ధ్యానంని మించింది భూమి మీద లేదనేది సత్యం. నిజంగా గురువుగారు గురువు అనే పదాన్నే పక్కకు పెట్టి నీ శ్వాసే నీ గురువు అని చెప్పేసి చెప్పి ఈ యొక్క ప్రపంచానికే ఒక గురువును పరిచయం చేసిండు. నిజంగా ఆయననే జగద్గురువు. కానీ నేను గురువు కానని చెప్పిండు, కానీ ఆయన జగత్కే గురువు అయిండు, బ్రహ్మర్షి పత్రిజీ. ఈ విధంగా ఈరోజు ఆయన జన్మించింది ఈ చిన్న పల్లెటూరు లోపల. కానీ ఇక్కడి నుండి ప్రపంచానికి ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిండు. అంటే ఒక వ్యక్తి ఎక్కడ జన్మించిండు అనేది కాదు, వాళ్ళు చేసే సాధన మీదకి వెళ్ళి, వాళ్ళు చేసే పనుల మీదకి వెళ్ళి ఒక ఉన్నత వ్యక్తిగా మారచ్చు ఒకే జన్మ లోపల అని చెప్పేసి నిరూపించిండు పత్రిగారు. నిజంగా అటువంటి పత్రిగారికి ఎంత చెప్పినా కానీ మనము తక్కువే. ఆయన నుంచి ఎన్ని నేర్చుకోవాలన్నా కానీ మనం నేర్చుకోవచ్చు.
ఆ వినయం కానీ, నమ్రత కానీ, ప్రతి వారి వాళ్ళ పట్ల ప్రేమభావం కానీ అవన్నీ చూస్తుంటే పత్రిజీ నుంచి నేనైతే ఆకర్షితున్నై ఈ సొసైటీలోకి రావడం జరిగింది. రియల్గా అలాంటి మహాత్మునికి, అలాంటి దైవానికి మనము గట్టిగా క్లాప్స్ కొడదాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు సార్తోని ప్రయాణం చేసిండు, సార్తోని నడిచిండు, సార్తోని ఉన్నాడు, తిన్నాడు, ఒక్క దగ్గర ప్రయాణించి పడుకున్నారు కూడా. అలాంటి మాస్టర్ ఎవరైతే ఉన్నారో కేశవరాజు సారు మేడం, కేశవ్ సార్ యొక్క మనము కొన్ని విన్న తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ లోపల మనము మళ్ళీ ఒక సెషన్ లోపల విందాము. ఎందుకంటే ఎప్పుడు మనం మాట్లాడుతుంటాము, కాకపోతే ఎన్నో రోజుల నుంచి సార్ దగ్గర వాళ్ళు ఉన్నారు. సార్ మీరు సార్ గురించి, సార్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అటువంటి దాన్ని మా అందరికీ వివరించాలని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ ధ్యానాభివందనాలండి. ముఖ్యంగా పత్రిజీ జన్మస్థలంలో ఒక ట్రస్ట్ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ ట్రస్ట్ మెంబర్స్కి, ఆర్గనైజర్స్కి అంతా కూడా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం గట్టిగా చప్పట్లతో. మనం ఈరోజంతా కూడా పత్రిజీ గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే భూమండలానికి ఆయన వచ్చి లక్షలాది కుటుంబాలను ధ్యాన మార్గంలోకి రప్పించి అందరి జీవితాల్లో మరి ఆత్మజ్యోతులు వెలిగించినటువంటి గొప్ప మహానుభావుడు పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భూమండలం అనేది ఒక నాటక రంగము, మనమంతా పాత్రధరలం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. ఈ విషయాన్ని ఎంతోమంది మహర్షులు చెప్పారు, పత్రిజీ మరీ చెప్పారు. మరి ఈ యొక్క నాటక రంగంలో పాత్రధారులమైనటువంటి మనం, ఈ యొక్క భూమండలంలో విద్యార్థులైనటువంటి మనం మన అజెండా ప్రకారం నడుచుకుంటున్నామా లేదా, మన ప్రణాళిక ప్రకారం జీవిస్తున్నామా లేదా, వాళ్ళంతటా వాళ్ళే క్వశ్చన్ వేసుకోవాలి. మరి పత్రిజీ జన్మించి ఇదే ఊరిలో బోధనలో ఆత్మబోధన చేయడానికే బోధన అనే పట్టణంలో ఆయన జన్మించారు. బాగా చదువుకున్నారు, ఉన్నత విద్యాభ్యాసం అయింది, మంచిగా ఉద్యోగం చేస్తున్నారు. మరి అప్పటికే అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. ఒక సంఘటన జీవితాన్నే మార్చేస్తుంది, మనకు తెలుసు. పత్రిజీ జీవితంలో కూడా ఒక సంఘటన ఇంత మార్పుకు కారణమైంది. మరి నేను జన్మ తీసుకునింది ఇలా ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ అలా సామాన్యంగా బతికేయడం కోసమేనా అనే ప్రశ్న మొదలైనప్పుడు ఆయన ప్రణాళికలో ఒక సంఘటన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. ఒక సంఘటన, నువ్వు ఇలా కాదు జీవించడానికి వచ్చింది, నువ్వు ఆత్మబోధన చేయటానికి మరి జన్మ తీసుకున్నామని తెలియడంతో అప్పటి నుంచి ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి మరి 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పాటు చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మూమెంట్కి. మరి అప్పుడే మొట్టమొదటి ధ్యాన పిరమిడ్, మన పిరమిడ్ అంటే ఈజిప్ట్ గుర్తుకొస్తుంది, కానీ ధ్యానం కోసం మొట్టమొదటి పిరమిడ్ మన మూమెంట్ ద్వారా నిర్మించారు
కర్నూలు పట్టణంలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని బివి రెడ్డి గారి సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. 91లో అది ప్రారంభమైతే రెండవ పిరమిడ్ ఎప్పుడు వచ్చిందంటే 96లో లోప్ సంగరాంప పిరమిడ్ అని అనంతపురం జిల్లా ఉరవకొండలో వచ్చింది. అలా 2 పిరమిడ్లు వచ్చిన తర్వాత పిరమిడ్ యుగం స్టార్ట్ అయింది. ఇప్పటికీ చిన్నదో పెద్దదో పిరమిడ్స్ ఆంధ్ర అండ్ తెలంగాణలో 30,000 పైచిలక పిరమిడ్స్ ఉన్నాయి. ఆ యొక్క పిరమిడ్స్ నిర్మించి వాటిని నిర్వహిస్తూ లోక కళ్యాణ కార్యక్రమంలో భాగమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఓకే, మరి పత్రిజీని గురించి మనం తెలియజేయాలనుకున్నాం కదా. ఇందాక మనం చెప్పాం, భూమండలం ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. అయితే ప్రతి ఒక్కరికి అజెండా ఉంటుంది. మనకి ఈరోజు అజెండా ఉంది, నిన్న లేదు, రేపు ఉండదు. అవునా కదా? అదేవిధంగా జీవితానికి ఒక ప్రణాళిక ఉంటుంది. మన ఇష్ట ప్రకారమే జన్మ తీసుకుంటాం. స్త్రీగా, పురుషుడుగా, కుంటివాడుగా, గుడ్డివాడుగా, మహారాజుగా ఇలా జన్మ తీసుకొని జీవితం గడుపుతూ ఉంటాం. దీంట్లో 2 రకాలైన పాఠాలు నేర్చుకోవడానికి వస్తాం. ఒకటి భౌతికపరమైన పాఠాలు, 2 ఆత్మపరమైన పాఠాలు. భౌతికపరమైన పాఠాలు ఏంటి, ఆత్మపరమైన పాఠాలు ఏంటి? భౌతికపరమైన పాఠాలు మన నిజ జీవితంలో నేర్చుకుంటానంటాం. ఒక స్త్రీగా, ఒక విద్యార్థిగా, ఒక వ్యాపారస్తుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఉద్యోగిగా, ఒక రైతుగా దినదినం తను చేసేటువంటి కార్యక్రమాల ద్వారా అనేక పాఠాలను నేర్చుకుంటూనే ఉంటాం. అవునా కాదా? మరి ఆత్మపరమైన పాఠాలు ఏంటి అంటే, ఏదైతే ఈ కార్యక్రమాలన్నీ నిజ జీవితంలో చేసుకుంటూ ఉంటావో అది అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు, ఇందాక శ్వాస మీద ధ్యాస పెట్టాం, నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు నీ శ్వాస నువ్వు గమనిస్తే నీ ప్రణాళిక ఏంటో తెలుస్తుంది, ఎందుకు జన్మ తీసుకున్నావో తెలుస్తుంది. ఇందా కూడా పాడారు, నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం. అన్నమాచార్యులు కూడా చెప్పారు, 4 దశల్లో మన జీవితం నడుస్తుంది. బాల్యం, కౌమానం, యవ్వనం, వృద్ధాప్యం, ఇదంతా నటన అని చెప్పారు అన్నమాచార్యుల వారు. మరి ఏది నటన కాదు? ఈ 2 కళ్ళతో చూసేదంతా నీది కాదు. ఈ 2 కళ్ళతో చూసేదే మాయ, ఈ భూమండలం మాయ. ఏదైతే నీతో రాదో, నీది కాదో దాన్ని ఈ 2 కళ్ళతో చూస్తాయి. మిద్దెలు, మేడలు, డబ్బు, బంగారము ఇవన్నీ కూడా నీతో వస్తాయా? రాదుగాక రాదు. ఇదే మనము సర్వస్వం అనేటువంటి భ్రమలో దౌర్జన్యాలు, దహనకాండలు, మారణ హోమాలు, రక్తపాతాలు సృష్టిస్తూ ఉంటాం. ఇది ఒక నాణ్యానికి ఒకవైపు అయితే రెండో వైపు ఉంది. ఇంతవరకు నువ్వు నీది కాని దానికోసం వెంపర్లాడావు. నీది ఏది అంటే కానక కన్నదే కైవల్యం. ఈ 2 కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు, ఇంక దేంతో చూడాలి? ఎప్పుడైతే ఈ 2 కళ్ళు మూసుకొని దేనివల్ల అయితే నువ్వు జీవిస్తున్నావు దాన్ని గమనిస్తే అసలైంది తెలుస్తుంది. అదే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అంతవరకు నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ 3వ కన్ను ఈ 2 కళ్ళు మూసుకున్న తర్వాత ఆ 3వ కన్ను ఓపెన్ అవుతుంది. 3వ కన్ను ఓపెన్ అయ్యి నీ ప్రణాళిక, నీ అజెండా నీకు తెలుస్తుంది. ఉద్యోగం, వ్యాపారం చేయడానికే వచ్చామా? రక్తపాతాలు సృష్టించడానికే వచ్చామా? దాచుకోవడానికే వచ్చామా? ఇంక దేనికన్నా వచ్చామా అనే నీ ప్రణాళిక నీకు తెలిసినప్పుడు, అంతవరకు చేయవలసింది చేయలేదు కాబట్టి ఎప్పుడైతే నీ ప్రణాళిక నీకు తెలుస్తుందో చేయవలసింది అప్పుడు స్టార్ట్ చేస్తాం. అదే ధ్యానం. నీతో వచ్చే సంపాదన కోసం నువ్వు ధ్యానం చేస్తావు. మరి శ్వాసను ఎందుకు గమనించాలి? ఆహారం లేదంటే కొన్ని రోజులు ఉండగలం, నీళ్ళు లేదంటే కూడా కొన్ని రోజులు ఉండగలం, కానీ శ్వాస లేదంటే ఒక క్షణమైనా ఉన్నామా? శ్వాస ఉంటే శివం, శ్వాస లేదంటే శవం. మనం ఏమైనా సాధించాలి అంటే భౌతికపరమైనదైనా ఆత్మపరమైన అయినా సరే ఈ శ్వాస ఉండగానే సాధించాలి. శ్వాస ఉంటే భూమి మీద ఉంటాం. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? భూమి మీద ఉన్నాం. శ్వాస నిలిచిపోతే భూమి లోపల ఉంటాం. ఈ శరీరము భూమి లోపల వేసేస్తారు, లేదంటే కాసేస్తారు. దీంట్లో ఉన్నటువంటి ఆత్మ ఆత్మలోకాలకు వెళ్ళిపోతుంది.
భౌతికపరమైన ప్రగతి అయినా ఆత్మపరమైన ప్రగతి అయినా ఈ శ్వాస ఉండంగానే మనం సాధించాలి. ఇది సత్యం. మరి ఇందాక చెప్పాను, మనకంటే ఒక ప్రణాళిక ఉందని చెప్పాను కదా. ఈ ప్రణాళికని ఎవరో ఒకరు గుర్తు చేయాలి కదా. మనోడికి స్కూల్కి పోయి వస్తాడు, మరి హోంవర్క్ చేసుకొని మనం చెప్పాలి, చదువుకోనైనా అని చెప్పాలి అని తెలియదు పాపం. ఆటే సర్వస్వం అనుకుంటాడు, ఆడుకోవడమే సర్వస్వం అనుకుంటాడు. ఇప్పుడు మరి సెల్ ఫోన్ చూసుకోవడమే సర్వస్వం అనుకుంటారు పిల్లలు. ఇది కాదు నాయన, ఇంకొకటి ఉంది అని చెప్తాం మనం, అవునా కదా. ఇలా మనకు కూడా చెప్పడానికి, నువ్వు ఇంతవరకు నీతో రాని సంపాదన కోసమే నువ్వు వెంపర్లాడుతున్నావు, నీతో వచ్చే సంపాదన ఒకటి ఉంది అని చెప్పేదానికి ఒక గురువు కావాలి కదా. ఆ గురువే సుభాష్ పత్రి గారు. గట్టిగా చప్పట్లు కొడతాం సుభాష్ పత్రి గారికి. మరి ఆయనంతటా ఆయనే ఈ ప్రణాళికను, అంటే ఈ వర్క్ స్టార్ట్ చేశారా లేదంటే ఇంకెవరైనా చెప్పారా అనేది మనం తెలుసుకుందామా లేదా? అసలు వందల సంవత్సరాలటువంటి ఆధ్యాత్మిక సంస్థలకంతా తక్కువ సమయంలో మనం ఇంతగా ఎలా అభివృద్ధి చెందాము? ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానమా, పత్రిజీ ధ్యానమా, శ్వాస మీద ధ్యాసన అనేటువంటి విషయాలను అతి తొందరలో విశ్వవ్యాప్తమైందంటే మరి పత్రిజీ ప్రయాణంలో అంత మార్పులు వచ్చాయంటే ఆయన చేసినటువంటి కృషితో పాటుగా పైనున్న వాళ్ళ సహకారం ఉంది. అది చెప్తామా? ఇప్పుడు చెప్పుకున్నామా? ఎలా అయితే మనకు పంచాయతీలో సర్పంచ్ వాళ్ళు ఉంటారు, మండలంలో ఎండిఓ ఉంటాడు, జిల్లాలో కలెక్టర్ ఉంటాడు, రాష్ట్రానికి సీఎం ఉంటాడు, దేశానికి పిఎం ఉంటాడు. అదేవిధంగా ఇలాంటి ఎన్నో దేశాలకు ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉంది, అవునా కదా. మనకి ఈ మధ్యలో బాగా వార్తల్లో చూస్తున్నాం. ఆ దేశం తప్పు చేస్తామంటే ఐక్యరాజ్య సమితి ఖండిస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్తగా ఉండని, అవునా కదా. ఇలాంటి దేశాలకే కాకుండా ఈ పాలపుంతకే కాకుండా ఈ యొక్క సూర్యమండలానికి కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది. అది తెలుసా చెప్పాలా? ఈ యొక్క పాలపుంతకు, ఈ యొక్క సూర్యమండలానికి అంతటికీ, ఈ గెలాక్సీకి అంతా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది. అదే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, పరమగురు మండలి. వీళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. మన ప్రణాళికలు, మన అజెండా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మా స్కూల్ పిల్లలదంతా అప్లికేషను వాళ్ళు ఎన్నెన్ని మార్కులు తీసుకొని ప్రిన్సిపల్ దగ్గర ఉంటుందా లేదా? అదేవిధంగా మనందరి జీవితాల యొక్క విశేషాలు, మనం ఎందుకోసం వచ్చాము, ఏం చేస్తున్నాం, మొత్తం అక్కడ ఉంటుంది. అయితే మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు ఫుడ్కి లోటు లేకుండా, షెల్టర్కి లోటు లేకుండా, మంచి భార్య, మంచి పిల్లలు ఉంటే నేను భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి కూడా సాధించుకొని వస్తాను అని మనం అక్కడ రాసి పెట్టుకొనే వస్తాం. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోతాం. భూమండలం మాయ, ఈ రెండు కళ్ళతో చూసేది మాయ, మర్చిపోతాం. ఈ రెండు కళ్ళతో చూసేదే సర్వస్వం. వాడికి 7 బిల్డింగులు ఉన్నాయి, నాకు ఒకటే ఉంది. వానికి 4 కార్లు ఉన్నాయి, నాకు ఒక కారే ఉంది, ఒక ఇదే ఉంది, ఒక ఇదే ఉంది. ఆమె భార్య అంటుంది, ఆమె 5 కేజీలు బంగారం వేసుకుని 1 కేజీ కూడా లేదు. దీనికోసమే వెంపర్లాడుతూ వచ్చిన పని మర్చిపోతారు. చూస్తూనే ఉన్నారు పరమగురు మండలి వాళ్ళు. ఏంటి రోజులు గడిచిపోతాం, సంవత్సరాలు గడిచిపోతాం, యుగాలు అంటే గడిచిపోతానే ఉంది. ఈ మానవుడు అసలైంది పట్టుకోవట్లేదు. ఏంటి కారణం అంటే ఇది మాయా ప్రపంచం అనేసి. సరే ఏం చేద్దాం, వీళ్ళకంతా బుద్ధి రావాలంటే ఒక ప్రళయాన్ని సృష్టిద్దామా? భూకంపాలు, అగ్నిపర్వతాలు పేల్చడం, సునామీలు ఇవన్నీ వచ్చేస్తే సర్వనాశనం అయిపోతే మానవుడు అప్పుడు బుద్ధి వస్తుంది అనుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు, సాత్విక వాళ్ళు. వద్దొద్దు అలా చేస్తే మరి మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఆది మానవుడి నుంచి. అలా కాకుండా ఇంకేమైనా ఆలోచిద్దామని ఆ యొక్క పరమగురు మండలిలో అనేక సంవత్సరాలుగా డిస్కషన్, మీటింగుల్లో పెండింగ్ పెట్టారు. ఎంతవరకు పెండింగ్ పెట్టారు? 1975 వరకు పెండింగ్ పెట్టారు. చూద్దాం వేచి చూద్దామని 75 వరకు పెండింగ్ పెట్టారు. ఇంకా కాలయాపన చేయకూడదు, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు అప్పుడే డెసిషన్ తీసుకోవాలి అంటే 1975 నుంచి
అంతవరకు చీకటి కక్షలో ఉన్నటువంటి మన భూమండలం వెలుగు కక్షలోకి ప్రయాణం స్టార్ట్ చేస్తుంది 75లో. ఆ వెలుగు కక్ష పేరు ఏంటంటే పోటాన్ బ్యాండ్. వెలుగు కక్ష పేరు పోటాన్ బ్యాండ్. ఏంటి ఆ కక్ష? మనము ఈ భూమండలంలో ఉండము, మనమంతా కూడా భూమండలం పోతే మనం కూడా ఆ కక్షలోకి పోతాం. పోతే నష్టం ఏంటి అనేది ప్రశ్న వచ్చింది కదా అప్పుడే మీకు ప్రశ్న, అవునా కదా? ప్రకృతికి అనుసంధానంగా మనం జీవిస్తున్నామా లేదా? ఇప్పుడు మంచిగా ఫ్యాన్లు వేసుకున్నాం, అది ఏప్రిల్లో పిలిచారనుకోండి, సారు మేడం ఏంటమ్మా ఫ్యాన్లు గాలాడి సరిపోతుంది, 4 కూలర్లు పెట్టమ్మా అంటావా లేదా? ఇప్పుడు ఉన్నట్టుండి మబ్బులు వేసుకొని ఫుల్ గాలి వాన కొట్టిందని అయ్యో వెంటనే ఫ్యాన్ ఆపే చలి వేస్తుంది అంటాం. అంటే ప్రకృతికి అనుసంధానంగా మనం జీవిస్తున్నాం, అవునా కదా? మరి పోటాన్ బ్యాండ్కి పోతే ఆ ఎనర్జీను మనం తట్టుకోవాలంటే మనం కూడా ప్రిపేర్ కావాలి కదా, అవునా కదా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మరి ఆ పోటాన్ బ్యాండ్లోకి మనం ప్రవేశించినప్పుడు మనం ఎలా ఉండాలి? ఉంటే భక్తి యోగం అన్నా ఉండాలి, లేదంటే ధ్యాన యోగం అన్నా ఉండాలి. అప్పుడే ఆ ఎనర్జీని తట్టుకుంటాం, ప్రశాంతంగా ఉంటుంది, ఏ ఒక్క హెడేక్ లేదు, ఏ ఒక్క ఇబ్బంది పడదు, మనం ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవ్వం. కాబట్టి ఈ 2 యోగాల్లో ఏది బెస్ట్? భక్తి యోగం కంటే ధ్యాన యోగం గొప్పది. దయానంద సరస్వతి ఏం చెప్పినంటే పూజ మెట్టు కాదు అగడతా అని చెప్పినంటే పూజకు పైభాగం అంటే భక్తి యోగానికి పైభాగమే ధ్యాన యోగం. భక్తి ప్రైమరీ అంటే దానికి పైన ఉన్నటువంటి ధ్యాన యోగం. కాబట్టి ఈ ధ్యాన యోగాన్ని భూమండలంలో అమలు చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానవంతులైతే అప్పుడు ఆ ఎనర్జీని తట్టుకుంటారు అని వాళ్ళు ప్రణాళిక వేసి పరమగురు మండలి వాళ్ళు 1975లో భూమండలానికి దిగారా? దిగి అలా చూశారు. వాళ్ళు ఈ శరీరంతో రాలేదు, వాళ్ళు ఆత్మస్వరూపులు వచ్చారు. వచ్చి అలా చూశారు, భూమండలం అంతా కలిగి చూశారు. చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆరా ఉంటుంది, మీకు తెలుసు కదా? ప్రతి ఒక్కరికి ఆరా ఉంది, ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టుకు, ప్రతి అణువుకు ఆరా ఉంటుంది. మరి ఒక అద్భుతమైనటువంటి ఆరా కలిగినటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేశారు 1975లో. ఆయన దగ్గరికి వచ్చారు. మేము ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టడం కోసం భూమండలానికి వచ్చాం, ఆత్మస్వరూపులమైనటువంటి మేము మీ ఆత్మతో మాట్లాడుతున్నాం. ఈ భూమండలాన్ని అద్భుతమైనటువంటి భూమండలంగా తీర్చిదిద్దగలరా అని ఆయన అడుగుతారు. ఓకే, నాకు తెలిసిన విద్య కదా, టేకప్ చేస్తాను అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థం ఉంది. చెప్పనా? సార్ పేరేంటి? గంగారెడ్డి గారు. ఈయన నిజామాబాద్ జిల్లా ఎస్పీ. కొంచెంసేపు అనుకోండి, ఏమన్నా అభ్యంతరమా? కొంచెంసేపు గంగారెడ్డి గారు ఈ జిల్లా ఎస్పీ. ఈయన అన్ని పరిస్థితులు చూశారు. మన డబ్బులతో మనం నగలు కొనుక్కొని వేసుకొని తెల్లారితో వాకింగ్ పోతా ఉంటే ఎవడొకడు చాటు నుండి లాగేస్తున్నాడు. మన డబ్బులతో బండి కొనుక్కొని ఏడంటే రోడ్లో పార్కింగ్ చేయించా? అడ్డంగా పార్కింగ్ చేశాడు. ఈయన ఏం చేశాడు? ఎస్పీగా వచ్చిన తర్వాత ఈ యొక్క క్రైమ్ని నివారించాడంటే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎరగొట్టి చక్కగా చేశాడు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేశాడు. కరెక్ట్గా ఎవడైనా సరే పక్కగా పార్కింగ్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాడు. ఇదంతా అద్భుతంగా చేసిన తర్వాత హోమ్ మినిస్టర్కి, సీఎంకి తెలుస్తుందా లేదా? తెలిసి ఆయన పిలిచి మంచిగా సన్మానం చేశారు. ఓకే, ఇంకొన్ని రోజులకి పక్క జిల్లాలో ఇలాంటి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ క్రైమ్ పెరిగిపోతుంది. మరి నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కదా, ఈయన పిలిచి అడిగారు, ఏమండి రెడ్డి గారు, మరి మీరు అద్భుతంగా చేశారు, ఈ జిల్లా పక్క జిల్లాలో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, మీరు టేకప్ చేస్తారా అంటే, ఓకే నాకు తెలిసిందే కదా నేను టేకప్ చేస్తాను అంటారా అనరా? గట్టిగా చప్పట్లు కొట్టండి సార్కి. టేకప్ చేస్తానన్నారు. అయితే 3 షరతులు ఉన్నాయి సార్ నేను ఆ జిల్లాని టేకప్ చేయాలంటే. ఏంటి ఆ షరతులు అంటే, మన నిజామాబాద్ జిల్లా చావాళ్ళు చాలా మంచి వాళ్ళు, పక్క జిల్లా వల్ల కొంచెం నక్సలైట్ ప్రాబ్లం ఉంది, ఇదంతా దాన్ని అరికట్టాలంటే నాకు ఒక మంచి బెటాలియన్ కావాలి, పోలీస్ ఫోర్స్ కావాలి, నా మాట విని దుమ్మికేటువంటి ఎదుర్కొనేటువంటి
ఒక పోలీస్ ఫోర్స్ కావాలి అని ఫస్ట్ పాయింట్ అడిగారు. వాళ్ళకి పవర్స్ ఉంటాయా ఉండవా? ఫస్ట్ బిల్ శాంక్షన్ చేశారు. రెండో బిల్లు, సార్ మన దగ్గర నాటు తుపాకులు ఉన్నాయి, వాళ్ళని ఎదుర్కోవాలంటే అధునాతన వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనకు కూడా అధునాతన వెపన్స్ ఇవ్వాలి. రెండో బిల్లు శాంక్షన్. మూడవది, మేము వాళ్ళని ఎదుర్కోవడానికి దారిలో పెట్టడానికి పోయినప్పుడు వాళ్ళు మా పైన కాల్పులు జరిపితే మేము వాళ్ళకి కాలిస్తే వాడు చచ్చిపోతే కౌంటర్ అని మా పైన కేసు లేకుండా ఉండాలి. అర్థమైందా? ఈ 3 బిల్లులు శాంక్షన్ అయినాయి. పక్క జిల్లాని కూడా సరిదిద్దాడా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి సార్కి. ఇప్పుడు మనము మన విషయానికి వద్దాం. ఇదే విధంగా ఆ మహానుభావుడు ఇలా నేను టేకప్ చేయాలంటే భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం, అహింసామయం తీసుకురావాలంటే 3 షరతులు ఉన్నాయన్నారు. చెప్పండి ఆ 3 షరతులు ఏంటన్నారు? ఎవరు? పరమగురు మండలి వాళ్ళు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఒక స్పిరిచువల్ సోల్జర్స్ కావాలి. ఎవరు కావాలి? స్పిరిచువల్ సోల్జర్స్ కావాలి. ఎలాంటి వాళ్ళు? ఏమయ్యా ఫుడ్కు లోటు లేదు, షెల్టర్కి లోటు లేదు, ఇంకా నీకు వ్యాపారం ఎందుకు? మీ పిల్లలకు అప్పు చెప్పేసి ప్రచారానికి రా. ఇంకా 60 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నీకు ఉద్యోగం ఎందుకు అయ్యా? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకో, 50 2 సంవత్సరాలు ముందుగానే రిటైర్మెంట్ తీసుకో. ఫుడ్కు లోటు లేదు, షెల్టర్కి లోటు లేదు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ధ్యాన ప్రచారం చేయవయ్యా. ఇలాంటి స్పిరిచువల్ సోల్జర్స్ కావాలి నాకు అని అడిగారు. బిల్లు శాంక్షన్ అయిందా లేదా? ఫస్ట్ బిల్లు శాంక్షన్ అయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. స్పిరిచువల్ సోల్జర్స్ కావాలి. ఫస్ట్ బిల్ వాళ్ళు శాంక్షన్ చేశారు. రెండో బిల్ ఏంటి? నా దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయని నా దగ్గరికి వచ్చి, సార్ నా పిల్లం నా చెప్పిన మాట ఏం లేదు, నా పిల్లకు 30 సంవత్సరాల పెళ్లి కాలేదు, నా కొడుకు చెప్పిన మాట ఏం లేదు, ఇలాంటి అడగరాని అడిగితే తన్నినా కొట్టినా తిట్టినా పక్కకు పోవాలి, అడ్డు చెప్పకుండా. అర్థమవుతుందా? రెండోసారి చెప్పాలా? అడగరానిది అడిగితే నేను ధ్యానం చెప్పడానికే ఉన్నా, మీలోటివన్నీ వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను లేను. అలాంటివి అడగరాని అడిగితే తిట్టినా కొట్టినా తన్నినా పక్కకు పోవాలి. అర్థమైందా? ఇంకా విపులంగా చెప్పాలా? అర్థమైందా? రెండో బిల్ శాంక్షన్. మూడో బిల్లు, నేను ఇంత చేస్తున్నాను కదా, ప్రకృతి నాకు సహకరించాలి, ప్రకృతి నాకు సహకరించాలి. ఈ 3 బిల్లులు శాంక్షన్ అయ్యి 1975లో ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ ద్వారాగా అప్రూవల్ వచ్చింది. ఇంక మరి ప్రణాళిక స్టార్ట్ అయిపోయింది కదా, ఏం చేయాలి? 85 వరకు 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ప్రారంభించారు. చదివిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది, ఓకే నేను టేకప్ చేయగలను అని. దానికి కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు. మీకు ఒక సొంత ఇల్లు కావాలి, కొంత డబ్బులు ఉన్నాయి, మనం ఏడంటే ఆడ ఇల్లు కట్టుకుంటామా? మంచి అప్రూవల్ ప్లాట్, ఒకవేళ వరదలు వస్తే మన ఇంట్లోకి నీళ్ళు రాకూడదు, సమ్మర్లో కూడా నీళ్ళు ఉండాలి, ఇటు చూసుకొని కదా కొనుక్కుంటాం, అవునా కదా? ఇలా ఈ ప్రణాళికను తీసుకుపోవాలంటే ఎలాంటి ఏదో ఒక ఇది ఉండాలి కదా అని చెప్పి అప్పుడు 18 ఆదర్శ సూత్రాలను తయారు చేయడం, మనం ఎవరూ లేనప్పుడు 18 ఆదర్శ సూత్రాలు తయారు చేయడం జరిగింది. అలా 85 నుంచి ఇంకొక 5 సంవత్సరాలు ఒకరికో ఇద్దరికో చెప్పేది మొదలైంది. 90 వరకు ఒక 4 దొరికారు ధ్యానం చేయడానికి, ఈయన మాటలు వినడానికి. అప్పుడు నమ్మకం వచ్చి చెప్పేసానే నేను ఎవరైనా తెలిసిపోయిందా మీకు ఇప్పటికే? ఆయనే పత్రిజీ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఎవరో కాదు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అప్పుడు నమ్మకం వచ్చిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తే, మరి పిరమిడ్ మొట్టమొదటి పిరమిడ్ ఎలా వచ్చింది తెలుసా మీకు? బుద్ధా పిరమిడ్ దానికన్నా తెలుసా చెప్పనా? పత్రిజీ మన పిరమిడ్ ఉంది కదా, అదే కాలేజీలో ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేసేది, ఈయనంతా క్యాంప్ పోయి వచ్చి పైన ఒక లైట్ వేసుకొని రాత్రి అంతా బుక్స్ చదువుకునేవాళ్ళు, ఈ 4గురిలో డిస్కషన్ పెట్టుకునేవాళ్ళు. అదే దారిలో బీవీ రెడ్డి గారికి ఒక థియేటర్ ఉంది ఇంకొంచెం ముందుకు పోతే. ఇప్పుడంటే అంతా ఇంటర్నెట్లోనే కదా. అప్పుడు సెకండ్ షో టికెట్లు అమ్మేదాకా ఎంత కలెక్షన్ వచ్చిందో చూసుకొని ప్రొపరేటర్ కానీ లేదంటే వాళ్ళ ఏజెంట్ కానీ వెళ్ళాలి. ఈయన రోజు వెళ్తూ ఉంటే అందరూ నిద్రపోయే సమయంలో ఏం చేస్తున్నారు, వీళ్ళు
మేడ పైన లైట్ వేసుకొని అని ఒకరోజు అడిగారు, ఏం చేస్తుంటారా మీరు అందరూ నిద్రపోయే సమయంలో అని. ఇదో మేము ఈ బుక్స్ చదువుతున్నాము, మేము కలిసి ధ్యానం చేస్తున్నాము, సత్సంగం చేస్తున్నామంటే అవునా అని చెప్పి ఆయన కూడా మనలో కలుసుకొని, ఇంత ఉందా ధ్యానం అంటే, ఇంత ఉందా పిరమిడ్ పవర్ అంటే, అయితే నా స్థలం పక్కనే ఉంది, స్థలం ఇస్తాను, పిరమిడ్ కట్టేస్తానని చెప్పి కట్టారు. ఆ బీవీ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఎవరైనా సరే ₹1 కోటి ఇవ్వచ్చు, లేదంటే 10 ఎకరాల స్థలం ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. కానీ ఎవరూ లేనప్పుడు ఈ భూమండలానికి పత్రిజీని అంటే ఆ నలుగురే తప్పితే ధ్యాన గురువుగా ఎవరికి తెలియనప్పుడు ఆయన ఇచ్చారు. మరి ఆయనకి ఎంత అద్భుతమైనటువంటి గ్రేట్ మాస్టర్. అయితే అలా మన మూమెంట్ స్టార్ట్ అయింది. మన మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? తర్వాత పత్రిజీ మిమ్మల్ని చూసినప్పుడు ఇలా చూస్తారు. మనం ఏమనుకుంటాం, ఓహో నా మేకప్, నా తిలకం, నా నగలు, నా హెయిర్ స్టైలు చూస్తున్నారేమో అనుకుంటారు. కానే కాదు. ఇలా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూస్తే మొత్తం మన జీవితం అంతా, గత జన్మంతా కూడా ఆయనకి ఒక జిరాక్స్ కాపీలాగా కనపడిపోతుంది. ఎవరైనా గమనించారా? చెప్పమంటారా? చెప్పాలా? ఏం మేడం? అయితే 2-3 సందర్భాలు చెప్తాను, అన్నీ అవసరం లేదు, కొన్ని చెప్తే మనకు అర్థమవుతుంది. పత్రిజీని నేను 1994 ఫిబ్రవరి 28వ తారీఖున కలిశాను. ఓకే, నా గురించి మళ్ళీ మెల్లిగా చెప్తాను, ఈ పాయింట్ గురించి మనం చెప్పుకుంటాం. మేము 4 కలిసాము. పత్రిజీ అప్పటికే జాబ్కి రిజైన్ చేసేసారు. కర్నూలు, గుంతకల్, అనంతపూర్, 4వ తిరుపతి. వస్తే వారం రోజులు 10 రోజులు ఉండేవాళ్ళు. మేము నలుగురంలో 4 ఏదో ఉంటాయి కదా, మన డబ్బులు కావాలి కదా. నాదేమో వ్యాపారం, ఇంకొక ఆయన ప్రిన్సిపాలు, ఇంకొక ఆయన ఇంకోటి, నాదేమో కేశవరత్న అడ్వర్టైజర్స్ అని. నేను అప్పట్లో 24 గంటలు 20 గంటలు పనిచేసేవాడిని నా వ్యాపారం డెవలప్ చేసుకోవడం కోసం. మరి ఈయన వచ్చాడు కర్నూలు నుంచి 350 కిలోమీటర్ల నుంచి వస్తే ఆయన ఒంటరిగా లాడ్జీలో వదిలేసేటగా. ఎవరో ఒకరు, మేము ఆయన లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంతవరకు ఎవరో ఒకరు ఉండేవాళ్ళం, ఆయన చెప్పేదంతా వినేవాళ్ళం. మేము 4. ఇప్పుడు ఆ 4లో 2 ఉన్నారు, 2 పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన వాళ్ళకి చప్పట్లు కొడదాం, ఉండేవాళ్ళకి కూడా చప్పట్లు కొడదాం. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి కదా. అయితే ఒకరోజు, అంటే ఆయన ఎక్కడ ఉండేవాళ్ళంటే భీమాస్ డీలక్స్ హోటల్లో ఉండేవాళ్ళు. ఆయన భీమాస్ రఘు గారు, ఆయన పేరు రంగనాథం. మేమే భీమాస్ రఘు అని పెట్టి భీమాస్ రఘు పేరు అయిపోయింది. పత్రిజీ లోక కళ్యాణ కార్యక్రమం చేస్తున్నారని మీరు ఎప్పుడు వచ్చినా మా లాడ్జీలోనే ఉండాలి. అద్భుతమైన శాకాహార హోటల్ అది, ఎప్పుడు ఇక్కడే ఉండాలి. మీతో పాటు ఎంతమంది వచ్చినా మేము రూములు ఇస్తాం, ఫ్రీగా భోజనం పెడతామని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసి అక్కడే ఉండేవాళ్ళు. మరి భీమాస్ హోటల్కి వెజిటేరియన్ హోటల్ ఫేమస్ కాబట్టి ఎంతోమంది మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు దర్శనానికి వచ్చేవాళ్ళు తినేసిపోరు కదా ఎన్వీని. ఎక్కడే మంచి హోటల్ ఉందని ఆ గెస్ట్ హౌస్లో అడిగితే పలానా చోట అంటే వాళ్ళు క్యారియర్ పంపిస్తే భోజనం పెట్టించేవాళ్ళు. అద్భుతంగా ఉందని మళ్ళీ థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఆ వచ్చిన విఐపీలు కూడా. అలా ఈయనకి అందరూ పరిచయం. ఒకరోజు ఒక కలెక్టర్ వచ్చాడు. కలెక్టర్ వస్తే నేను సారే కూర్చోను. మధ్యాహ్నం 3 గంటలైంది. భీమాస్ రఘు గారు ఆ కలెక్టర్ని తీసుకొచ్చారు. సార్, ఈయన నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, పలానా జిల్లా కలెక్టరు అని చెప్పి చెప్పాడు. పత్రిజీ ఇలా చూశారు. 2 నిమిషాలు ఇలా చూసి, నేను ఎదురుగా ఉన్నాను కదా, కేశవరాజు ఇప్పుడు ధ్యానం ఉందని చెప్పినావు, ధ్యానం క్లాస్కి వెళ్ళాలన్నావు కదా, టైం ఉందా, ఇప్పుడే బయలుదేరాలని అన్నాడు. నేను కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక 5 నిమిషాలు టైం ఉంది సార్ అన్న. నేను కూడా ఏదో మనం కూడా నటించాలి కదా. సరే అటైతే సర్దు, బ్యాగ్ సర్దు. అప్పుడంతా ఫ్లూట్ మేము సర్దేవాళ్ళము, మళ్ళీ ఎవరిని ఫ్లూట్ ముట్టుకొని లేదు కొన్ని రోజులు అయిన తర్వాత. సార్ రెడీ అన్న. సరే 5 మినిట్స్ ఉందన్నావు కదా, కాసేపు ఆగన్నాడు. ఈయనతో కలెక్టర్తో మాట్లాడలేదు కదా గురువుగారు, పత్రిజీ గారు మాట్లాడలేదుగా. వాళ్ళిద్దరూ నిల్చుకొని ఉన్నారు. కొంచెంసేపటికి దిగేసి వెళ్ళిపోయినారు. మేము ఎక్కడికి వెళ్ళలేదు, క్లాస్ లేదు కదా. 7 గంటలకు భీమాసరావు గారు పైకి వచ్చారు. సార్, సేమ్ ఏజ్ సార్ది అయింది, మీపై నాకు చాలా కోపంగా ఉంది గురువుగారు అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్
పలానా జిల్లా కలెక్టరు అని వస్తే కూడా, పరిచయం చేస్తే కూడా ఆయన చూసి గమనున్నారు. కానీ మీరు ఏమండి కలెక్టర్ గారు, ఉద్యోగం బాగుందా, ఆరోగ్యం బాగుందా, కుటుంబం అంతా క్షేమ, ఈ 2-3 మాట్లాడుకుంటే ఆయన సంతోషంగా వెళ్ళేవాడు. కిందికి పోయిన తర్వాత ఏం గురువుగారు అండి, కనీసం పలకరించలేదు. ఆయన పలకరించిన కూడా తెలియదు. ఆయన గురువుగారు అని చెప్పేవేంటి, నన్ను తిట్టిపోయినాడు సార్ మా ఫ్రెండు కలెక్టరు అనేసి అని చెప్పేశాడు. జరిగిన సంఘటన చెప్పేశాడు. భీమాస్ రఘు గారు, మీరు ఎప్పుడు వచ్చినా నాకు భోజనం పెడుతున్నారని, రూమ్ ఇస్తున్నారని అర్హత లేని వాడిని నన్ను పొగడమంటారా? అర్థమైందా? చూశాను, ఆయనకు 10 జన్మలు ఎత్తితే కానీ నా పక్కన కూర్చొని అర్హత లేదు, ఆయనతో మాట్లాడే అర్హత లేదు. ఎందుకు నేను మాట్లాడాలి? అందుకనే మాట్లాడలేదా? నీకు ఇష్టం లేదంటే, నీ ఫ్రెండ్ని నేను పలకరించలేదని నువ్వు నొచ్చుకొని ఉంటే ఈ క్షణమే నేను ఈ లాడ్జి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాను. చెప్పండి. గురుగారు కోపడకండి, మా వాడట అన్నాడు, నేను మీతో అన్నాను అన్నాడు. ఓకే. 96లో ఇప్పుడు జాన్ జగత్ మ్యాగజైన్ ఉంది కదా మేడం, 96లో కొన్ని సెంటర్స్ వచ్చాయి. మరి 96లోనే జగిత్యాల ఆయన వచ్చాడు, డాక్టర్ విఎస్ఎన్ మూర్తి గారు. విజయవాడ, నెల్లూరు, అనంతపురం ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక 4 పేజీలు 5 పేజీల పాంప్లెట్కి బదులు ఒక చిన్న బుక్లెట్ తీయమన్నారు సారు. మేము ఒక 10 మంది అయినాము, మేము కూడా ఒక బుక్లెట్ తీసాం. అదేవిధంగా అనంతపూర్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా తీశారు.